తిరుపతి శ్వేత భవనం ముందు హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2023 సంవత్సరంలో ముద్రించిన భగవద్గీతపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముద్రించిన ఈ భగవద్గీత పుస్తకాల్లో గీతోపదేశానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుడైనా కానీ అంత భగవద్గీత ఎవడు ఎక్కడ ఇస్తే కూడా చెప్పులు తీసుకుంటారు. ఏ దేశపు ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఆఖరికి ఏ చిన్న నాయకుడైనా కానీ అంత పవిత్రత ఉన్న ఈ భగవద్గీతని ఇలా చేయడం చాలా బాధాకరం. బజరంగ్ దళ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎవడోడైతే సహకరించాడో ప్రతి ఒక్కరి మీద కూడా చట్టరీత్యా ఏమేమైతే శిక్షలు ఉన్నాయో వాళ్ళందరికీ పడాలా. దేవుడు ప్రసాదం కల్తీ జరిగితే ఇది జరగలేదని, అది జరగలేదని పార్టీల మీద విమర్శలు చేసుకుంటూ ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ పవిత్రంగా ప్రసాదం తీసుకొని పోయి ఇచ్చే జనాలు వాటిని నోరు మెదపడు. దాని మీద అధికారులు, నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా భగవద్గీతకు కూడా ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరం. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమీడియట్గా వాడిని ఎవడైతే ఈ తప్పుకి కారణమైన ప్రతి ఒక్కరిని వాడిని శిక్షించాలని తెలియజేసుకుంటూ, అలాగే కుంభమేళా జరగడం జరిగింది. 50 నుంచి 60 కోట్ల మంది జనాభా అక్కడికి వస్తే 50,000 పుస్తకాలు అక్కడికి వెళ్ళాయి. అలాగే ప్రతి ఒక్క స్టేట్కి కర్ణాటక, తమిళనాడు విద్యార్థులకి ఇమ్మని చెప్పేసి పంపించారు. 20 రూపాయల నోట్బుక్ కొంటేనే అది ఇంతలా మందం ఉంటుంది. ఆ నోట్బుక్ దాన్ని చూసి కొనుక్కుంటున్నారు. అలాంటిది 3 రూపాయల ఎన్నో పైసలు ఇది. దీన్ని ముద్రించి 7 మందిని టెండర్లకు పిలిచి ఈ మాట చేసినప్పుడు శాంపుల్ పుస్తకం వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు కూడా ఇది భగవద్గీత దీంట్లో ఏముందని కూడా తెలుసుకోకపోవడం చాలా బాధాకరం.